అంటే ప్రభుత్వం ఈ పెద్ద ఎత్తున భూ ప్రక్షాళన భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టడానికి దాదాపు ఒక సంవత్సర కాలం ముందు నుంచే నల్సార్ యూనివర్సిటీ ముఖ్యంగా నేను మా మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అట్లాగే నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో భూమి రికార్డులు ఎట్లా కరెక్ట్ చేయొచ్చో చేసి చూపించాం. మీకు ఇంకా మధ్యలో మీడియాలో కూడా చాలా చర్చ జరిగింది. నర్సంపేట అంటే మానుకోట జిల్లా నర్సంపేట దగ్గరలో ఒక మారుమూల గిరిజన గ్రామం పుట్టల భూపతి అని, అక్కడ 73 మంది రైతులకి రెవెన్యూ భూమి ఉంది, మిగతా వాళ్ళందరూ ఫారెస్ట్ భూమి. ఒక్క రైతు పేరు కూడా రికార్డులో లేదు. ఎవరి పేర్లు ఉన్నాయని చూస్తే వాళ్ళ తాత ముత్తాతకు తాత అంటే 40-50 ఏళ్ళ కింద చచ్చిపోయిన ఆయన కూడా ఇప్పటికీ పట్టాదారు. ఒక్కరికి పంట రుణం రావట్లేదు. మేము అక్కడ వెళ్ళి ఒక సింపుల్ ఇంటర్వెన్షన్ చేసాం. ఈ 8 గ్రామాల్లో మీరు నిర్వహించిన పనుల్లో ఏంటంటే బయట వాళ్ళు వెళ్ళి ఏదో చేయటం కాకుండా ఆ గ్రామంలో ఉన్న 3 యువకులకి ల్యాండ్ రికార్డ్స్ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఒక 4 పనులు చేయించాం. మీరే చేయండి, మేము చేయటం కాదు, మేము గైడ్ చేస్తాం. ఒకటి, ఇంటింటికి పోయి మీరు అడగండి ఇప్పుడు మీకు భూమి ఉందా, భూమి ఉంటే సమస్య ఉందా. 2, ఫీల్డ్కి వెళ్ళండి, ఒక రఫ్ స్కెచ్ తయారు చేయండి. ఆ పటాన్ని, దానికి సర్వే నాలెడ్జ్ అవసరం లేదు, ఊరికే రఫ్ పటం. తర్వాత అక్కడ కూడా ఇవే ప్రశ్నలు అడగండి. ఈ 2 రకాల సమాచారాలు వచ్చిన తర్వాత కీలకమైన భూమి రికార్డులో ఏముంది, పహానీలో ఏముంది, 1Bలో ఏముంది, సేత్వార్ కానీ కాసరా కానీ దీంట్లో ఏముంది, అందులోకి వెళ్ళి సమాచారం తీసుకోండి. ఈ 3 రకాల సమాచారాల దగ్గర పెట్టుకొని డేటా ట్రయాంగులేషన్ అంటారు. అలా చేసి సర్వే నెంబర్ వైజ్గా ల్యాండ్ ఓనర్ వైజ్గా అంటే భూమి యజమాని వారిగా ఏ సమస్యలు ఉన్నాయని లిస్టు గుర్తించారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. తెలంగాణలో గత 14 సంవత్సరాల నా అనుభవం ఏం చెప్తుందంటే ఒక 76 రకాల భూమి సమస్యలు ఉన్నాయి. అంటే భూమి హక్కులకు సంబంధించి 76 రోగాలు ఉన్నాయి, 76 రకాల రోగాలు. ఈ కమ్యూనిటీ చేసిన పని ఏంటంటే ఏ రోగం ఉందో గుర్తించారు భూమి హక్కులకు సంబంధించి. ఇదంతా జరగటానికి 2 నెలలు, తర్వాత ఒక 2 నెలల కాలం గుర్తించిన సమస్యలు సాల్వ్ చేయటం. అలా చేసుకుంటూ పోతే 73 మందికి పట్టాలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనుకుంటాను బ్యాంక్ లోన్ వచ్చే వాళ్ళకి 18 లక్షల రూపాయల లోన్ వచ్చింది. వాళ్ళు పట్టాల పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే మీకు ఇప్పుడే కొత్తగా పండుగ ఏంటంటే ఇప్పటిదాకా లోన్ల కోసం పోవాలంటే 100%, 60%, 70% ఇంట్రెస్ట్ కట్టాలి. మాకు ఇప్పుడు చాలా అతి తక్కువ వడ్డీతో లోన్లు వచ్చినాయి. రెండోది ఒక ధైర్యం వచ్చింది ఆ భూములు మాది అని. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ఒక లేడీ, అక్కడ ట్రైబల్ మహిళ, చదువుకున్నది అనుకోను నేను, మినిమం అక్షర జ్ఞానం కూడా లేదు. ఇట్లాగా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు నాతో పాటు కొంతమంది మిత్రులు చూస్తానికి వచ్చారు. అందులో పత్రికా విలేకరులు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి మీకు కాగితాలు వచ్చినాయి, ఇప్పటిదాకా భూమి మీ చేతిలోనే ఉంది కదా, ఇప్పుడు కాగితాలు వచ్చినాయి కదా, పెద్ద ఒరిగేది ఏంటని అడిగారు. భూమి అయితే కొత్తగా రాలే కదా అంటే ఆమె ఒక బ్రహ్మాండమైన మాట చెప్పింది. ఏమన్నదంటే, సార్ మాకు ఒకటి బ్యాంకులు మొదటిసారి రుణాలు ఇస్తున్నాయి, ఇక్కడ లోకల్గా ఉన్న వడ్డీ వ్యాపారి దగ్గర మేము రుణం తెచ్చుకోవాల్సిన పని లేదు. రెండోది, మా పక్క నన్ను చూపించుకుంటూ మా సార్ వకీల్ కదా, ఆయన భూమిలో పనిచేస్తుంది కదా, ఆయన వకీల్ చదువుకున్న తర్వాత వాళ్ళ కాలేజీలో నువ్వు పాస్ అయినావు, నువ్వు వకీల్ ప్రాక్టీస్ చేసుకో అని చెప్పి చేతిలో కాగితం పెట్టకపోతే సార్ ఎట్లా అనుకుంటాడు సార్ అంది.